ఓకేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఒక అంశాన్ని గత 2 వారాల బట్టి మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఏంటంటే ఆ అంశము అంటే, పరదైష్యులో అబ్రహాము గారిని దేవుడు మనకి ఎందుకు చూపించాడు? చాలామంది భక్తులు అప్పటికే దేవుని కొరకు బ్రతికి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. మరి వారందరినీ చూపించవలసింది పోయి అబ్రహాము గారిని ప్రత్యేకంగా మనకి ఒక స్పెషల్గా దేవుడు మనకి ఎందుకు చూపించాడు? పరదైష్యులో అందులో మొదటి భాగముగా పరదైష్యులో అబ్రహాము గారిని దేవుడు మనకు చూపించడానికి మొదటి కారణం ఏంటండి అంటే, అబ్రహాము తన పాత జీవితములో ఎవరు అంటే అన్యుడు. ఎవరండి? అన్యుడు. అంటే అన్యుడు అనే పదానికి అర్థం ఏంటండి అంటే, దేవునిని నమ్ముకోలేని వ్యక్తి. అన్యుడు అనే పదానికి అర్థం ఏంటండి అంటే పరజనులు అని అర్థం. ఏమంటే అంటే దేవుణ్ణి నమ్ముకోలేని ప్రజలు. సింపుల్గా మనకు అర్థమయ్యే భాష. అన్యుడైన అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు వెళ్ళమన్న ఆ ప్రదేశానికి, ఆ స్థలానికి అడ్రస్ తెలియకపోయినా కూడా అబ్రహాము గారు చెప్పండి వెళ్ళాడు. ఒక అన్యుడు దేవుని మాట విన్నాడు అంటే చాలా ఆశ్చర్యం. అందుకే పరదైష్యులు దేవుడు అబ్రహాము గారిని చూపించడానికి ఇది మొదటి కారణం. అవునా కాదా? చెప్పండి. రెండవ కారణం ఏంటండి అంటే, తండ్రి అయిన దేవుడు అబ్రహాము గారి దగ్గరికి ఎవరిని పంపించారు? చెప్పాలి గట్టిగా. దేవదూతలను పంపించాడు. ఆ సందర్భంలో మనకి ఏమని రాయబడిందంటే మనుష్యులు అని రాయబడింది. కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో మాత్రం దేవదూతలు అని చక్కగా రాయబడింది. అంటే దేవదూతలు దేవుని సేవకులైతే ఆ దేవుని సేవకులను మనుష్యుల రూపములో దేవుడు అబ్రహాము గారి దగ్గరికి పంపించినప్పుడు అబ్రహాము గారు ఆ దేవుడు యొక్క దూతలను లేదా దేవుడు పంపించిన మనుష్యులను చూడగానే 99 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాము గారు ఏం చేశాడు? ఆయన పరిగెత్తాడు. పరిగెత్తిందే కాక నేల మట్టుకు వంగి వారికి నమస్కారము చేశాడు. అంటే ఈ రెండవ గుణం ఏం నేర్పుతుంది మనకి అంటే, దేవుని సేవకులు, దేవుడు పంపించిన సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే వారికి వందనవచనం చెప్పాలి. ఏమండి? వందనవచనం చెప్పి వారిని గౌరవించాలి. వారిని ఇంటి లోపలికి ఆహ్వానించాలి. కాలు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి. ఇవన్నీ అబ్రహాము గారు చేశాడు. ఇది రెండవ గుణం. ఈ రెండవ గుణాన్ని బట్టి పరదైష్యులో అబ్రహాము గారిని చూపించడానికి కారణమయ్యింది. అర్థమైంది ఇప్పుడు? మూడవ గుణము ఈరోజు చాలా జాగ్రత్తగా మనం విందాం. ఎన్నో గుణం? పరదైష్యులో అబ్రహాము గారినే మాత్రమే దేవుడు చూపించడానికి గల మూడవ బలమైన కారణం ఏంటండి అంటే, చాలా జాగ్రత్తగా నేను చెబుతాను. ఆదికాండము 18వ అధ్యాయము ఏమండి వచనము 3 నుండి చూద్దాం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అబ్రహాము గారు అంటున్నారు, దేవుడు పంపించిన దేవదూతలు చూసి అంటున్న మాటలు. ప్రభువా, నీ దాసుడి దగ్గరికి మీరు వచ్చారు. ఈ దాసుడి దగ్గర నుండి మీరు ఎక్కడికి మీరు
వెళ్ళిపోకండి, నా పట్ల మీ కటాక్షం ఉంచండి, నా పట్ల మీ కరుణ ఉంచండి, నా పట్ల మీ దయ ఉంచండి అని చెప్పి కాలు కడుక్కోవడానికి నిలిచాడు. ఏం చేశాడు చెప్పాలి? కాలు కడుక్కోవడానికి నిలిచాడు. నిలిచిందే కాక ఏం జరిగింది అంటే, కొంచెము ఆహారము లేదా భోజనము చేసి మీరు వెళ్ళండి అన్నాడు. వినండి, చెబుతాను. కొంచెం ఆహారము తెచ్చేదను, చెప్పండి, అవునా? మీ ప్రాణములను బలపరుచుకొనండి. నీ దాసుని యొద్దకు వచ్చితిమని వారు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడు? గుడారములో ఎవరున్నారు? శారమ్మ అంటే భార్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి అంటున్నాడు, నీవు త్వరపడి 3 మానికల మెత్తటి పిండి తెచ్చి 2 పిసికి 3 రొట్టెలు చేయమని చెప్పాను. దేవుని దాసులు రాగానే పరిగెత్తాడు అబ్రహాము. 2 నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు అబ్రహాము. 3 కాలు కడుక్కోవడానికి నీరిచ్చిందే కాక 4వది అబ్రహాము గారికి ఉన్న మంచి గుణం ఏంటండి అంటే, ఈ ఎండవేళలో, ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుడు నా దగ్గరికి తన సేవకులను, తన దేవదూతలను పంపించాడు కనుక ఈ ఎండవేళలో, ఈ మధ్యాహ్న వేళ ఆహారము నేనే పెట్టవలసిన అవసరత నాపై ఉంది, ఆ బాధ్యత నాకే ఉంది. నేనే ఆహారం వీరికి పెట్టాలి, ఆతిథ్యము ఏర్పాటు చేయాలి, భోజనము వడ్డించి వారి ఆకలిని తీర్చాలని అనుకునే అబ్రహాము తన భార్య దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఒక పనిని అప్పగించాడు. అబ్రహాం ఏంటే పని అంటే, 3 మానికల మెత్తటి పిండి తీసుకొచ్చి వాటిని పిసికి రొట్టెలు చేయమన్నాడు. మన భాషలో చపాతీ, రొట్టెలు చేయమన్నాడు. ఇక్కడ ఆగుదాం కొంతసేపు. మరి అబ్రహాము గారి వయసే 99 సంవత్సరాలు అయినప్పుడు శారమ్మ గారి వయసు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల వయస్సులో ఏదైనా పని చేయడానికి ఏమైనా ఒంటికి సత్తు ఉంటుందా? చేతులకి సత్తు ఉండదు, ఈ చేతు వేలుకు సత్తు ఉండదు, అంటే బలం ఉండదు, శక్తి ఉండదు, శక్తి దొరకదు. ఎందుకంటే 99 సంవత్సరాల వయసు పై పడి ఉంది ఆమె ఒంటి మీద, ఆమె శరీరం మీద 90 సంవత్సరాల వయసు ఉంది. ఆ 90 సంవత్సరాల వయసులో పిండి పిసగలదా? పిసకాలి అంటే చాలా బలాన్ని ఉపయోగించాలి. అయినప్పటికీ కూడా తన యజమాని, తన భర్త చెప్పిన మాట తూచా తప్పకుండా చెయ్యాలని, కష్టమైన, ఇబ్బంది అయినా, నష్టమైనా కూడా భర్త మాటకు జవదాటకుండా, భర్త మాటకు లోబడి, భర్త చెప్పిన పనిని చెప్పండి చేసి చక్కగా రొట్టెలను చపాతీలు చేసి ఏముంది బైబిల్లో అంటే చూడండి. తరువాత 8వ వచనం, తరువాత అతడు వెన్న, అతడంటే ఎవరు? మళ్ళీ అబ్రహాము గారు. వెన్నను, నెక్స్ట్ పాలును, తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారికి భోజనము చేయచున్నాడు. అంటే ఉట్టి చపాతీలే కాదు, చపాతీలతో పాటు కూర ఉంది. ఏంటి ఆ కూర అంటే ఆవు మాంసం, మన భాషలో బీఫ్ అంటారన్నమాట. 2, 3 వెన్న తీసుకొచ్చాడు, 4 పాలు తీసుకొచ్చాడు,
ఎవరికి అంటే దేవుడు పంపించిన దేవదూతలకు. మీరు మర్చిపోకండి, దేవుడు పంపించిన మనుష్యులకు ఏమండి గౌరవించిందే కాక, నమస్కరించిందే కాక, వారికి లోబడిందే కాక, ఏంటి వారిని సన్మానించిందే కాక, వారిని ప్రేమించిందే కాక, ఆ ప్రేమను ఎలా చూపించాడు అంటే ఆతిథ్యము ఏర్పాటు చేసే విధంగా చూపించాడు. అంటే ఈ మూడవ గుణం మనకేం నేర్పిస్తుంది అంటే నీ ఇంటికి వచ్చిన దేవుని సేవకులకు ఆతిథ్యం ఏర్పాటు చేయాలి. వందనవచనం చెప్పిందే కాకుండా, వారిని గౌరవించిందే కాకుండా, నీ ఇంటిలోనికి ఆహ్వానించిందే కాకుండా, నీళ్ళిచ్చిందే కాకుండా ఏం చేయాలి సంఘము అంటే? ప్రియులరా చెప్పాలి, వారికి వాళ్ళ ఆకలి తీర్చాలి, ఆతిథ్యం ఏర్పాటు చేయాలి అని అబ్రహాము గారి ద్వారా దేవుడు మనకి ఈ ఆదివారం దినమున ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అంటే ఆతిథ్యం వచ్చి ఎంత గొప్పదో మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. ఉదయం మీకు అర్థమైంది నా భాష? ఆతిథ్యం గురించి బైబిల్ ఏం చెప్పింది తెలుసా? హెబ్రీలు రాసిన పత్రిక, జాగ్రత్త వినండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమండి 13వ అధ్యాయము వచనం 1 మనకేం నేర్పిస్తుంది? ప్రభునందు ప్రేమను దేవుని వారలారా అని ఆలోచిస్తే ఏమండి, జాగ్రత్త వినండి. సహోదరి ఏమండి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. అంటే మన మధ్య ఉన్న ఆత్మ సంబంధమైన ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ ఎలా ఉండాలండి? నిలవరముగా ఉండాలి. అంటే అర్థమేంటి? ఎప్పుడు కూడా ఆ ప్రేమ ఏమండి పడిపోకూడదు. మన మరణ పర్యంతం వరకు కూడా ఆ ప్రేమ ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి, ఖచ్చితముగా ఉండాలి. చెప్పండి ఏమండి, ఏ విషయంలో కూడా మన క్రైస్తవుల మధ్య ఉన్న ఈ దైవ సంబంధమైన ప్రేమ ఎప్పుడు కూడా బలహీన పడకూడదు, నిలవరముగా ఉండనీయుడని చెప్పి వినండి. ఆతిథ్యము చేయ మరవకుడి. ఏం చెప్పింది బైబిల్? ఆతిథ్యము చేయ మరవకుడి. అంటే అర్థమేంటి? ఏమండి, సేవకులు వచ్చినప్పుడు ఆతిథ్యం పెట్టాలి. సంఘములో ఉన్న ఈ బీద సహోదరులు, బీదవారు నీ ఇంటికి వచ్చినప్పుడు వారికి కూడా ఆతిథ్యము చేయ మర్చిపోకండి అంటుంది బైబిల్. ఏమండి, మీకు అర్థం నా భాష? ఆతిథ్యము చేయ మరవకూడి అని చెప్పి వినండి. దాని వలన కొందరు వినండి, దాని వలన అంటే అర్థమేంటి? ఆతిథ్యము చేసే ఆ ఆతిథ్యము వలన కొందరు ఎరుగకయే, కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి. అది మీకు అర్థమైంది? ఇప్పుడు ఎవరికి ఇచ్చారు ఆతిథ్యం? ఆ కాలంలో దేవుడు పంపించిన దేవదూతలకు భక్తులు ఆతిథ్యం ఇచ్చారు. ఆ భక్తుల్లో ప్రథమ భక్తుడు ఎవరంటే అబ్రహాము గారే. అబ్రహాము గారు ఏంటి, దేవుడు పంపించిన దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చాడు. అంటే భోజనం పెట్టాడు. భోజనం ఏముంది? స్పెషల్ ఏంటాడు? వెన్న, పాలు, చపాతి, మాంసం. మా వింటున్నావా? ఏం పెట్టాడండి? చారుణం పెట్టలేదు, మజ్జిగన్నం పెట్టలేదు. అయ్యా ఈరోజు నాది ఇదే ఉంది, తిరిగి వెళ్ళిపో అనలేదు. వెన్న తీసుకొచ్చాడు, పాలు తీసుకొచ్చాడు, చపాతీలు చేయించాడు, అవండి మాంసం వండి పెట్టాడు, వడ్డించాడు చక్కగా. అంటే దేవుడు పంపించిన దేవదూతలు, దేవుడు పంపించిన సేవకులకి ఆతిథ్యం పెట్టాడు. కనుకనే దేవుడు అబ్రహాము గారు పెట్టిన ఆతిథ్యాన్ని మర్చిపోక, చెప్పండి, అది కూడా ఒక మంచి గుణము అని ఆ గుణాన్ని పరిగణలో తీసుకొని అబ్రహాము గారికి పరదేశంలో దేవుడు చోటిచ్చాడు. ఏమండి, మనకు తెలియక ఏమనుకుంటామంటే లంది నా దగ్గర ఏముంది పెట్టడానికి అనుకుంటాం. ఏమండి, దేవుడు నీ ఇంటికి సేవకుని పంపించినప్పుడు, దేవుడు నీ యొక్క స్థానిక ఆత్మీయ సేవకులు పంపించినప్పుడు అబ్రహాము గారి ద్వారా మనం నేర్చుకున్న ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠం ఏంటండి అంటే ఆతిథ్యం చేయండి.
వచ్చి రాగానే వందనం అండి అని చెప్పి కొంచెం కూర్చుని పెట్టి చెప్పండి పంపించకూడదో మనకు అర్థం అవుతుంది. మీకు అర్థమైంది లేదా? చెప్పాలి. అర్థమైందా? అబ్రహాము గారే కాదు, ఇంకొక వ్యక్తి కూడా చూపిస్తారు ఈరోజు మీకు. లోతు. ఆయన పేరు ఏం పేరు? భక్తుడైన లోతు. ఆయన కూడా ఆయన కూడా చెప్పండి, లోతు గారింటికి దేవుడు మళ్ళీ అబ్రహాము గారి దగ్గరికి వచ్చిన ఆ దేవదూతలనే లోతు గారి దగ్గరికి పంపించాడు. చదువుతాను చూడండి, ఆదికాండము 19వ అధ్యాయం. ఇందాకంతా కూడా 18వ అధ్యాయం అబ్రహాము గారి గురించి మనం విన్నాం. ఇప్పుడు ఉదాహరణ మీకు తెలియడానికి, మీరు నేర్చుకోవడానికి ఒక వచనం చెప్పి ఇదే ఆధారాలు నాకు నచ్చదు కనుక మరొక ఆధారం ఏంటండి అంటే అబ్రహాము గారి యొక్క దగ్గర బంధువు, బ్లడ్ రిలేషను లోతు గారు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆ లోతు గారి దగ్గరికి దేవుడు దేవదూతలను పంపించాడు. వినండి, చదువుతాను. ఆ సాయంకాలం మందు అని బైబిల్లో ఉంది. మధ్యాహ్నం ఎక్కడున్నారు దేవదూతలు? మధ్యాహ్నం అబ్రహాము గారి దగ్గర ఉన్నారు. సాయంకాలం అయ్యేసరికి అబ్రహాము గారిని దాటి సొదొమ గొమొర పట్టణానికి వచ్చేసరికి ఆ సొదొమ గొమొర అనే పట్టణములో లోతు గారు, మంచి భక్తిపరుడు లోతు ఉన్నాడు. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు అబ్రహాము గారి దగ్గరికి వచ్చింది ఎంతమంది? 3. లోతు గారి దగ్గరికి వచ్చింది ఎంతమంది? 2. అంటే ఒకరు వెళ్ళిపోయారు. దేవుని ఇష్టం అది, ఆయన చిత్తం అది. మనమెవరమే? అయ్యా మరి అబ్రహాము దగ్గరికి 3 పంపించారు, మరి ఇక్కడ కూడా 3 పంపించాలా కదా అనడానికి మనకంత అవకాశం లేదు. మనకంత కెపాసిటీ లేదు, మనకంత ధైర్యం చాలదు. ఆయన ఇష్టం అది. 2 దేవదూతలను సొదొమ చేరినప్పటికీ ఆ లోతు సొదొమ గవని యొద్ద కూర్చున్నాడు. అబ్రహాము గుడారము ద్వారబంధం దగ్గర కూర్చున్నాడు. లోతు గారు ఆ సొదొమ గవని యొద్ద కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడు, లోతు గారు కూర్చున్నారు. అలా వినండి, చదువుతాను బాగా. లోతు వారిని చూచి, అబ్రహాము దేవదూతలను చూచి, లోతు గారు కూడా చెప్పండి, లోతు దేవుడు పంపించిన దేవదూతలను చూచి వారిని ఎదుర్కొని, అంటే వారి దగ్గరికి వెళ్ళి కలుసుకొని, అబ్రహాము కూడా అదే చేశాడు. లోతు గారు కూడా అదే చేశాడు. కలుసుకొని, వినండి, కలుసుకొని లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. అది ఆయన చేశాడు. నేల మట్టుకు వంగి, మన భాషలో వందనవచనం చెప్పాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్నాడు. ఈయన చెప్పాడు గుడ్ ఈవినింగ్ చెప్పాడు. ఎవరు? లోతు గారు. సాయంకాలం అయింది కనుక గుడ్ ఈవినింగ్, మధ్యాహ్నం కనుక గుడ్ ఆఫ్టర్నూన్, ఇప్పుడు ఉదయం కనుక గుడ్ మార్నింగ్, రాత్రికైతే గుడ్ నైట్. సాయంకాలం అయ్యింది. లోతు వారిని చూడగానే పరిగెత్తాడు, సాష్టాంగ నమస్కారం చేసి, చెప్పండి, చేసి నా ప్రభువులారా అన్నాడు. లోతు గారికి కూడా తెలిసిపోయింది. ఏమని? వీరు దేవుడు పంపించిన, నా ప్రభు అయిన యెహోవా దేవుడు పంపించిన సేవకులలో అని తెలిసిపోయింది. అందుకంటున్నాడు ప్రభువులారా అన్నాడు. ఏంటంటే పదం అంటే భక్తుడికి తెలిసిపోద్ది వాడు నిజంగా సేవకుడా కాదా. చెప్పండి, భక్తి చేసిన వాడికి తెలిసిపోద్ది. ఏంటి ఆ సేవకుడైన వాడు వారు బోధించే బోధ కరెక్టా కాదా అనేది ఎవరు తెలిసిపోద్ది? భక్తులైన వారికి తెలిసిపోద్ది. ఆ సేవకుడు నిజంగా మంచి సేవ చేస్తున్నాడా లేదా అనేది ఎవరికి తెలిసిపోద్ది అంటే భక్తి చేస్తున్న వారికి తెలిసిపోద్ది. భక్తి లేని వారికి అందరూ ఒకటే అనుకుంటారు, దరిద్రులు. భక్తి లేని వారికి అన్ని వాక్యాలు ఒకటే అనుకుంటారు, దరిద్రులు. భక్తి లేని వారికి, నామకార్థ క్రైస్తవులకి, సున్నము కొట్టిన సమాధి పోలి బ్రతికిన క్రైస్తవులకి అన్ని బోధలు ఒకటే, అన్ని సంఘాలు ఒకటే అనుకుంటారు.
అలా కాదు ఇక్కడ. అబ్రహాము గారు భక్తిపరుడు కనుక వచ్చిన దేవదూతలను దేవుడు పంపించిన సేవకులు వీరు అనుకున్నాడు, వెళ్ళాడు. లోతు గారు కూడా దేవుడు పంపించిన సేవకులు వీరు నా దగ్గరికి వచ్చారని ప్రభువులారా అని కేకేస్తున్నాడండి. ఏంటండి ఏమండి ప్రభువులారా అని ఏమండి, దయచేసి మీ దాసునింటికి వచ్చి, అబ్రహాం కూడా అదే చెప్పాడు, అయ్యా నీ దాసుని ఇంటి నుండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. సేమ్ అదే అన్నాడండి. అయ్యా నీ దాసుని ఇంటికి రండి, నా ఇంట్లోనికి మీరు ఆహ్వానం పలుకుతున్నాను మీకు, నా ఇంట్లోనికి రండి. బా సూపర్ అండి. నా ఇంట్లోనికి రండి అయ్యా, మీరు అడుగు పెడితే నాకు ఆశీర్వాదం, మీరు అడుగు పెడితే నా జీవితానికి ఒక విలువ, మీరు అడుగు పెడితే ఏమండి నిజంగా దేవుని వాక్యం మా ఇంట్లో ఉంటుంది, మీరు అడుగు పెడితే మేము బాగుంటాం. బా మరి అది కదా అర్థాలు వస్తున్నాయి. ఏమండి ప్రభువులారా అని ప్రస్తావించాడు. నీ దాసుని ఇంటిలోనికి రండి అని ఏమిటి దేవదూతలని ఆహ్వానించాడు. మూడోది వినండి, మూడోది రాత్రి వెళ్ళబుచ్చి వారు కడుక్కునుడి. ఏమండి ఏమన్నాడు? మీ కాలు కడుక్కునుడి, కడుక్కొని మీరు పెందలకడ లేచి మీ త్రోవ మీరు వెళ్ళండి అన్నాడు. ఏమండి అలాగాకండి అలా చెప్పి ఏమండి 19:3 ఏముందంటే, అయినను అతడు మిక్కిలి వచ్చిన దేవదూతలని బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి, ఎవరు దేవుడు పంపించిన దేవదూతలు ఆయన బలవంతం చేస్తున్నాడు, మా ఇంట్లోనికి రండి, మాతో ఉండండి, భోజనం పెడతాను తినండి అంటున్నాడు, బలవంతం చేస్తున్నాడు. ఏమండి అలాగ ఉండాలి. బలవంతం చేసి ఏమండి మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి ఇంట్లోనికి వెళ్ళిపోయారు. వెళ్ళి అతడు వారికి విందు చేసి, విందు అంటే భోజనం చేసి అంటే భోజనం వండించి, విందు చేసి పొంగని రొట్టెలు అంటే చపాతి, ఇక్కడ కూడా పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనము చేసి వారు పండుకొనగా అంటే పడుకున్నారు. ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి? ఏమండి దేవుడు పంపించిన సేవకుల్ని ఏమిటి వందన వచనంతోనే మీరు ఆపకుండా ఇంటిలోనికి వచ్చి ఉండండి అని చెప్పి అలాగే మళ్ళీ మామూలుగా పంపించకుండా, నీళ్ళు కడుక్కోండి అని చెప్పి ఎంతవరకు మన భక్తి ఆగిపోకుండా ఇంటిలోనికి రండి, మేము వండిన ఆహారాన్ని మీరు భుజించండి, మా కొరకు ప్రార్థించండి అని క్రైస్తవులుగా ఉండాలనేది మనకి ఈరోజు పాఠం అర్థమవుతుంది. అవునుగా చెప్పండి గట్టిగా. ఏమంటాం మనం? నా దగ్గర ఏముంది వండడానికి, నీకు తెలియదు ఏట్లేదా? మా దగ్గర ఉంది ఏముంది, పేదవాళ్ళవి, అడుక్కున్నోళ్ళవి, ముష్టోళ్ళవి, ఆయనకి ఏది పెడతాం? ఏమండి ఫాస్ట్ వచ్చాడంటే కక్కల ముక్కలు తింటాడు. ఇదే ఆలోచన తప్ప ఏమండి దేవుడు పంపించాడు మా సేవకుని మా ఇంటికి. ఇగో ఈ అబ్రహాము గారు అదే నేర్పించారు, తర్వాత లోతు గారు కూడా అదే మనకి నేర్పిస్తున్నాడండి. ఏమర్థమవుతుంది? అయ్యో ఆతిథ్యం అనేది చాలా ఆశీర్వాదకరమైనది అని మనకు అర్థమవుతుంది. హెబ్రీయుల రాసిన పత్రికలో ఉంది, ఆతిథ్యము చేయ మర్చిపోవద్దు అని బైబిల్లో. మీకు అర్థం లేదు నా భాష? ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు. ఆతిథ్యం చాలా విలువైనది. ఏంటి ఒకరికి భోజనం పెట్టడం చాలా ఒక గొప్ప పని. ఇతరులకి ఒక సేవకునికి కావచ్చు, లేదా ఇంటికి వచ్చిన పేద విశ్వాసానికి కావచ్చు, వారికి భోజనం పెట్టడం అది చాలా గొప్ప పని. ఏమండి ఆ విలువ తెలిసిన వాళ్ళు పెట్టగలరు. మంచి భక్తి చేసిన వారు మాత్రమే ఈ కార్యక్రమాలు ఈ మంచి ఈ విషయంలో, ఈ ఆతిథ్య విషయంలో పాలు పంపులు పొందుకోగలరు. అందుకే అబ్రహాము గారు అంతా తెలివి తక్కువవాడు కాదు, మంచి భక్తిపరుడు, మంచి విశ్వాసం కలిగిన వాడు, దేవుడంటే ప్రేమ కలిగిన వాడు. అందుకే అబ్రహాము గారి దగ్గరికి వచ్చిన ఆ సేవకులను గౌరవించాడు, లోబడ్డాడు, ప్రేమించాడు, కాలు కొడుకును నీళ్ళిచ్చాడు. ఏమండి తన భార్య దగ్గరికి పరిగెత్తాడు.
తన భార్య 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ ఒక పనిని అప్పగించాడు. ఆ పనిని కూడా ఆమె తన యజమానికి లోబడి చేసింది. చేసినందుకు ఏమిటి నిజంగా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు వీళ్ళు. ఆతిథ్యం అంత గొప్ప ఆశీర్వాదం మీరు నమ్మండి. మనం ఏమనుకుంటాం చులకనగా, ఎందుకంటే మనం చులకని మనుషులం కదండి. చులకని మాటలు, చులకని బుద్ధి, చులకని ఆలోచన, దాన్ని బట్టి ఆతిథ్యం విషయంలో దేవుడు అంత గొప్పగా ఆతిథ్యం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. పోనీ చూడండి, డౌట్ అయితే ఏమండి, ఇంకోటి చూద్దాం. మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఏమండి 4వ అధ్యాయము చూడండి, మీరే చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వచ్చిన 9 బాగా వినండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వచ్చినం ఏంటి 9. ఏ వచ్చినం 9 ఏముంది? సనుగు కొనకుండా, ఏం చేయకుండా, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఏమండి అంటే ఆతిథ్యం విషయంలో దేవుడు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నాడు అంటే ఆతిథ్యం వెనక ఆశీర్వాదం ఉంది. నిజమేనండి, ఆతిథ్యం వెనక దేవునికి మహిమ ఉంది. మీరు నమ్ముతారా? నిజమే. ఏమండి ఆలోచించండి, అవునక్క చెప్పండి. ఆతిథ్యం అంటే అంత గొప్పది. మీరు ఆలోచించండి, ఆతిథ్యం అంటే అంత విలువైనది. ఏమండి ఇంకోటి చూద్దాం. పోనీ మీరు చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఏమండి వచ్చిన 31 ఉందంటే, కాబట్టి మీరు భోజనము చేసినను, 2 పానము చేసినను, మరి ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. అది మీరు భోజనం చేసినా, భోజనం వడ్డించి పెట్టిన, ఏమంటే మీరు ఆతిథ్యం చేసిన, ఆతిథ్యం ఇతరులకి ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఆతిథ్యం వండి వడ్డించి పెట్టిన దేవునికి మహిమకరంగా చేయడమే. చూసారా, ఆ భోజనం వెనక, ఆ ఆతిథ్యం వెనక ఎంత విలువైన విషయం మీరు ఆలోచించండి. ఇంకా మీకు కొన్ని విషయాలు తెలిసినవే. ఏలియా ప్రవక్త గారి దగ్గరికి, ఏలియా ప్రవక్త గారిని దేవుడు ఎక్కడికి పంపించాడు? ఏలియా ప్రవక్త గారిని ఏ ఊరు విధవరాల దగ్గరికి పంపించాడు దేవుడు? సారేపతు విధవరాల దగ్గరికి పంపించాడు. ఆమె ఏలియా ప్రవక్త గారిని ఎన్ని సంవత్సరాలు పోషించింది? 3 సంవత్సరముల 6 నెలలు. ఒక్క పూట భోజనం పెట్టేసరికి అంటే మనలో ఒక విధవరాలు, భర్త చనిపోయిన విధవరాలు 3 సంవత్సరముల 6 నెలలు ఆతిథ్యం పెట్టిందండి మా ఏలియా ప్రవక్త గారికి. సూపర్ కదా. షునేమి గనురాలు ఎలీషా ప్రవక్త గారికి రోజు ఆతిథ్యం పెట్టేది. ప్రవక్తలంటే దేవుడి తర్వాత దైవాలు. ఏమంటే నిజం చెప్తున్నాం, సేవకులంటే దేవుడి తర్వాత దైవాలు వారు. అందరూ కాదు, మంచి భక్తి చేసిన వారు దైవములు. ఏమంటే దేవుని వాక్యానుసారంగా బ్రతికిన వారు దైవములు. దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించిన వారు మాత్రమే దైవములు. అటువంటి వారు ప్రార్థన, అటువంటి వారి యొక్క విజ్ఞాపన, అటువంటి వారి యొక్క వాక్యపు తీరు వెంటనే మన ఆత్మభక్తి జీవితాల్లో చక్కగా ఆశీర్వాదకరంగా పనిచేస్తాయి. మీకు అర్థమైందా? కనుక ఏమంటే అబ్రహాము గారిని పరదైషులో దేవుడు చూపించడానికి గల బలమైన 2-3 కారణం ఏంటండి? వచ్చిన దేవదూతలకు ఏం చేశాడు ఆయన? నోరులు ఇప్పండి. ఏం చేశాడు ఆయన? ఆతిథ్యం ఏర్పాటు చేశాడు, అంటే భోజనం పెట్టాడు. ఏమండి ఈరోజు మనం ఎలా ఉన్నాం ఆలోచించండి. ఏమండి అలా చేయకపోతే చెయ్యాలి. దేవుడు ఇష్టపడేది మనం చెయ్యాలి. దేవుడు కోరికనేది మనం చెయ్యాలి. దేవుడు ఆయనకి నచ్చేది మనం చెయ్యాలి. చేయకపోతే ఎలా? ఇవన్నీ చేస్తేనే మనకి పరదేశం. మనకేను అబ్రహాము గారు పరదేశంలో ఉన్నాడంటే ఇవన్నీ చేసినందుకే పరదేశం ఇచ్చాడు దేవుడు. మనము కూడా చెప్పండి, దేవుడికి లోబడాలి, విధేయులుగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, వచ్చిన సేవకులు గౌరవించాలి. ఏమండి అవునా? ఆతిథ్యం పెట్టాలి. ఇవన్నీ చేయకపోతే ఎలా మనం? కనుక అలా చేయాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఏమండి ప్రార్థన చేసుకుందాం.